జయ శ్రీమాత. భక్తులకి విజ్ఞప్తి, ఈ కార్తీక మాసంలో శివస్య విష్ణు విష్ణుస్య శివ. శివుడు వేరే విష్ణువు వేరే కదండి. శివుడు విష్ణు అపర స్నేహితులు, అపర బంధువులండి. అంటే శివుడికి ప్రీతి కలిగినప్పుడు విష్ణువే తన శ్రీరూపం ధరిస్తున్నాడండి, మోహిని రూపాన్ని ధరిస్తున్నాడు. ఆ మోహిని రూపం ఎవరి నుంచి సంగతి తెచ్చుకుంటున్నాడంటే అమ్మగారు శివప్రియ అయినటువంటి ఆ పార్వతి అమ్మవారిని తెచ్చుకొని ఆ శివుడిని మరింత దగ్గరికి కావాలని, సఖుడుగా ఉన్నవాడు సఖిగా కావాలని. అలాగే ఈ స్వామి కూడా, శివుడు కూడా స్వామికి మరింత దగ్గర అవ్వాలని ఈయన కూడా రామావతారంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చినప్పుడు కూడా ఈ స్వామి ఆయన్ని విడిచి ఉండాల్సి వస్తుందని ఈయన హనుమంతుడిగా వచ్చున్నాడండి. అందుకే హనుమంతు రుద్రవీర్య సముద్భవం అంటారు ఆంజనేయ స్వామిని. రుద్రుని యొక్క వీర్యంతో, అంటే రుద్రుడి వీర్యం వేరే, రుద్రుడి వేరే కాదు, తన వీర్యమే తన సంతానం, తన అంశ. ఆ అంశతో వచ్చాడు అనమాట, శివుని అంశతో వచ్చాడు ఆంజనేయ స్వామి. అందుకు ఆంజనేయుడు శివుడు ఒకటి, అందుకే శివశక్తి అని అంటారు ఆయన్ని. అలాగా వీళ్ళు ఒకరికొకరు విడిచిపెట్టలేక అవతారంలో కూడా కలిసే ఉంటూ ఉంటారండి. అలా చెప్పడం ఏంటంటే విష్ణుస్థుతి శివస్థుతి చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ చేయలేకపోయినా ఒక కార్తీక మాసం చాలా పర్వమాసం కనుక శివుడు విష్ణువు కార్తికేయుడు కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కనుక, కార్తికేయుడు ఉద్భవించినటువంటి ఇది కనుక కృతికా నక్షత్రం పాలిస్తూ ఉంటుంది కార్తీక మాసాన్ని కనుక అగ్ని నక్షత్రం. అందుకే అగ్ని కలిగి ఉంటుంది కనుక ఈ చల్లదనంగానే ఉండమని చెప్తారు. చలికాలంలో కూడా చన్నీటి స్నానాలు ఇవి చేయమని చెప్పడం కారణం అంటే అగ్ని మాసం అనమాట. ఇది అగ్నికి సర్వాన్ని దహించే శక్తి ఉంటుంది, సర్వ వస్తువుల్ని సర్వ పాపాలను దహించే శక్తి ఉంటుంది కనుక అంత గొప్పది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం శివుడిని విష్ణువుని సమానంగా పూజించాలండి. అలా పూజించలేని వాళ్ళు ఏమి చేయలేకపోతున్నాం, ఆ పరంగా ఈ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అని బాధ అయితే పడకండి. ఆ మనసు తప్పించడం అనేది తపస్సు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా చెప్పుకోండి: ఓం నమః శివాయ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః. తత్పురుషాయ విద్మహ వాసుదేవాయ ధీమహి తన్నో దామోదర ప్రచోదయాత్ అంటూ మీకు కలిగినన్ని సార్లు స్మరించుకుంటే చాలండి. విష్ణుతుతి శివస్థుతి శివపంచాక్షరి విడిగా కూడా చెప్పుకోవచ్చు. ఓం నమః శివాయ అనులోమ విలోమంగా జపించుకోవాలి. ఓం నమః శివాయ, శివాయ నమ ఓం, ఓం నమః శివాయ, శివాయ నమ ఓం అంటూ శివస్థుతిని, అలాగే ఓం నమో నారాయణాయ స్వామివారి అష్టాక్షరిని కూడా జపించుకుంటే చాలా మంచిది. అమ్మవారి భక్తులైతే జై శ్రీమాత కానీ, ఓం ఐం హ్రీం శ్రీమాతనే నమః కానీ అలా నిరంతరం మానసిక జపం చేయాలండి. ఏదో కూర్చొని ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేయాలంటే ఈ దైనందిన జీవితాల్లో దీంట్లో అవ్వదండి. చక్కగా మానసిక జపం అనేది చేసుకుంటూ ఉండండి. మీకు అవకాశం దొరికినప్పుడు మీరు సైకిల్ తొక్కితేనే చేయండి, బండి మీద వెళ్తూ చేయండి, బస్సులో కూర్చున్నా చేసుకోండి. ఇలాగ చేయలేని వాళ్ళు కూడా ఇలాంటి మంచి స్థుతులు ఇప్పుడు చెప్పుకున్న అలాంటి శ్లోకాలు గట్టి వింటూ ఉన్న భగవంతుడు సామగానం స్వరూపంగా మన శ్రవణ ద్వారా, కన్నిక ద్వారా హృదయాన్ని ప్రవేశించి మనకి శాంతిని ఇస్తాడండి. స్థుతి నారాయణ స్థుతి కలిపి చేయాలండి. ఆ విధంగా చేయండి. కార్తీక మాసంలో చాలా మంచిది. ఏది చేయాలని మానసిక జపానికి మించింది లేదటండి. కలో నామస్మరణ ముక్తి. కలియుగంలో నామస్మరణకు ముక్తినిస్తుంది. నామస్మరణకు మించినది లేదు. మీరు ఇవన్నీ చేయక్కర్లేదు, ఒక్క నామస్మరణ చేస్తే చాలు అనేది. ఎందుకంటే అవ్వదు కలియుగంలో. మనం ఏదో ఉంటాం, టచ్ మీ నాటికి అందరూ ఉంటారు కదా. టచ్ మీ నాటికి ఉండాలంటే ఎంత కష్టం. ఒక బస్సు ఎక్కి దిగుతుంటాం, ఒక ఆఫీస్లోకి వెళ్తాం, ఒక నలుగురు దేంట్లోకి వెళ్తాం. అందరూ మనలాగా శుచిగా శుభ్రంగా వస్తారా? మనం శుభ్రంగా వెళ్తే అయిపోతుందా? వాళ్ళు రావాలి కదా. అలాగ అవ్వదు. ఎందుకంటే చాలా మారిపోయాయి, చాలా మాయ కమ్మేసింది ప్రపంచాన్ని. అందరూ కొత్త వింతలు పోతున్నారా? ఏముందిలే, అలా చేస్తే ఏముందిలే, ఇలా చేస్తే ఏముందిలే, ఇవన్నీ అవుతున్నాయి. చక్కగా ఏంటంటే నామస్మరణ సర్వకాల సర్వస్థల్లో కూడా మనని పవిత్రులుగా చేస్తుంది కనుక నామస్మరణ చేసుకోండి. ఇది కార్తీక యొక్క విశిష్టత. అమ్మవారి శ్లోకాలు కూడా మనం 99 చెప్పుకొని మధ్యలో ఇవన్నీ చేస్తున్నాం. లోక్స్ కూడా చూస్తున్నానండి. నేనంటే నా ఒక వ్యక్తిగత కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నటువంటిది అవనివ్వండి, ఇవన్నీ కూడా పెడుతున్నాను. అప్పుడప్పుడు తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు కూడా అవి కూడా పెడుతున్నాను. దయచేసి చూసి తర్వాత సబ్స్క్రిప్షన్ అనేది
కొత్త వాళ్ళతో చేయించండి. మీ స్నేహితులు, చుట్టాలు, పిల్లలు వాళ్ళతో ఇది కూడా మన కార్యక్రమాలు చూడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వారఫలాలు, గ్రహఫలాలు కూడా ఇస్తున్నాను కనుక అవి కూడా చూడడానికి. ఈ సంవత్సరం ఈ నెల వారఫలాలు, కార్తీక మాసం గ్రహఫలాలు ఇచ్చాను. ఎవరు సరిగ్గా చూడలేదు, కానీ చూస్తే మాత్రం మీకు ఎగ్జాక్ట్గా నేను ఇచ్చే రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా ఉంటాయని అందరూ చెప్తారు కనుక మీకు. అయితే ఇక్కడ చాలామంది ఏముంది, గురువుగారు చెప్పారు ఇవంతా కష్టాలే చెప్తున్నాయి. కష్టాలు కాదు, కష్టాలకి నివారణ కూడా చెప్తున్నాను. మీరు సరిగ్గా చూడట్లేదు. ఈ కార్తీక మాస ఫలాలు పెట్టాను చూడండి, అంటే నవంబర్ నెల మాస ఫలాలని పెట్టాను, అందరివి పెట్టున్నాను కనుక చూస్తే మీకు వాటి నివారణ కూడా ఎవరెవరు ఏ నామాలు చేయాలి, ఏ గుడికి వెళ్ళి ఏం చేయాలి అనేది కూడా నివారణ. అందులో ఇది కార్తీక మాసం చాలా గొప్పది కనుక గుడికి వెళ్ళడం కూడా చాలా మంచిది కనుక మీ గ్రహ బాధలు తీరితే పుణ్యం పురుష రెండు వస్తాయండి. అందుకు ఆ వారఫలాలు కూడా మీరు చూస్తే నెక్స్ట్ నేను పెట్టడానికి నాకు ఒక ఉత్సాహం వస్తుంది, లేదా నిరుత్సాహం. ఎందుకులే చూడండి, మనం ఇంత తాపత్రయం పడ్డం, అంతేగాని ఏదో యూట్యూబ్లో ఏవోటి పెట్టాలని అయితే మాత్రం నేను చేయనండి. అది పనికి వస్తుంది, మీకు పనికి వస్తుంది అంటేనే పెడతాను, అంతే యూట్యూబ్లో ఏదో ఒక కవర్ చేసేదాన్ని పెట్టడం అయితే కాదు. కనుక అందరు కూడా దయచేసి మన ప్రోగ్రామ్స్ చూసి లైక్ మాత్రం ప్రతి ఒక్కరు చేయొచ్చు, లైక్ చేయండి. చేసిందే మళ్ళీ ఇప్పుడు మీరు ఒక ఇది చూశారు, ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ ఏదో మళ్ళీ అదే ప్రోగ్రామ్ మీరు చూసేది మళ్ళీ లైక్ చేస్తే లైక్ కాస్త పోతుంది, అన్లైక్ అయిపోతుంది. అందుకు ఒకసారి చేసినా మరి చేయక్కర్లేదు. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చాలామంది శిష్యులు, మన భక్తులు, నా స్నేహితులు వీళ్ళందరూ చూస్తున్నారు. చూసినప్పుడు కూడా వాళ్ళు తెలియక ఏంటంటే సబ్స్క్రిప్షన్ అంటున్నారు కదండి, మరి ఒకసారి సబ్స్క్రిప్షన్ బటన్ మీద నొక్కడం వల్ల అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుందండి. దయచేసి అలా మరి చేయకలే. ఒకసారి చేసుకుంటే అది ఎన్నాళ్ళైనా ఉంటుంది సబ్స్క్రిప్షన్, మీకు వెంటనే తెలుస్తుంది కూడా. అలాగా చేయడం మీరు వీలైతే మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అవి ఉంటే షేర్ చేయడం కూడా చాలా మంచిదండి. దానివల్ల అందరికీ అమ్మవారి గురించి తెలుస్తుంది, మన పేటల దగ్గర గురించి, మన ప్రోగ్రామ్స్ గురించి, నా గురించి తెలుస్తుంది. మన యొక్క దేవిశాన్ అనేది మీ గురించి కూడా తెలుస్తుంది కనుక దేవిశాన్ కూడా ఫేస్బుక్లో మనం దేవిశాన్ లైక్ పేజ్ ఒకటి పెట్టాము, ప్రసాదరావు సపరప్ లైక్ పేజ్ ఒకటి పెట్టాం. యూట్యూబ్ ప్రసాదరావు సపరప్ అని కూడా యూట్యూబ్ వచ్చేస్తుంది, అందులో మన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. చూస్తారని కోరుకుంటూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ అయితే మనం చేసిన వాళ్ళు మళ్ళీ చేయకండి దయచేసి. కొత్త వాళ్ళతో చేయించండి, కొత్త వాళ్ళు అయితే చేయండి. అప్పటికప్పుడు మన ప్రోగ్రామ్స్ అప్డేట్గా మీకు వచ్చేస్తూ ఉంటాయి సబ్స్క్రిప్షన్ చేస్తే. చేయకపోతే ఒకసారి మళ్ళీ వెతుక్కుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ గురువుగారు పెట్టింది ఎక్కడ ఉంది, ఏడ్ చేయాలంటే మీరు వెతుక్కుంటూ ఉండాలి. అదే సబ్స్క్రిప్షన్ ఒకసారి చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక నోటిఫికేషన్ కింద, ఒక రిమైండర్ కింద వెంటనే మీకు